హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే ఇవాళ నేను గమనించిన నిఫ్టీ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా. నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే ఆహ్, ఫస్ట్ లో అయితే ఇవాళ అరౌండ్ 23,104 హై చూసుకునేటప్పటికి 23,298 అరౌండ్ 300 జస్ట్ అలా క్రాస్ అయ్యి అవ్వగానే అరౌండ్ 305, 310కి అట్లా వెళ్ళగానే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతూ కిందకొచ్చేసింది. రిట్రేస్‌మెంట్ అనేది జరిగి కిందకొచ్చేయడం చూసాం. బట్ కిందైనా క్లోజ్ అయిందా అనంటే లేదు. అరౌండ్ 120 పాయింట్స్ మైనస్‌తో క్లోజ్ అయింది మార్కెట్ అనేది. ఎంత ఆహ్, 23,180 అక్కడ 180, 190 ఆ రేంజ్‌లో క్లోజ్ అయింది. 188 అప్రాక్సిమేట్‌గా 188 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో, ఎప్పుడు ఇది ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అనంటే, రాక అంటే ఒక కొత్త లోని మార్కెట్ క్రియేట్ చేయడానికి చూస్తోంది అని నా ఉద్దేశం. ఏంటి ఈ మధ్య కాలంలో 23,000 అనేది మార్కెటు టచ్ చేయలేదు గదా! సో, దాన్ని మళ్ళీ టచ్ చేసే ఛాన్స్ ఉందా అని నా ఉద్దేశం. ప్రెజెంట్ ఏంటి 23,104. సో, ఈ 23,100 మీదన ఉన్నంత దాకా మార్కెటు సస్టైనబుల్‌గానే ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. బహుశా కొంతకాలం దాకా ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్‌వైజ్ ఒకవేళ ఇక్కడ గనక క్లోజ్ అయ్యి అంటే 23,100 క్రింద గనక ఎక్కడైనా క్లోజ్ అయితే అక్కడి నుంచి ఇంకొక 500 పాయింట్లు డౌన్ సైడ్ ర్యాలీ ఉందనేది నా ఉద్దేశం. సో, ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్లు కిందకి పడుతూ వస్తున్నాయో, అక్కడ ఆటోమేటిక్‌గా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఎప్పుడైతే ఒక 300 పాయింట్లు, 400 పాయింట్లు పైకి వెళ్తుందో, ఆటోమేటిక్‌గా అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరిగిపోతూ వస్తుంది. సో, కాబట్టి ఇక్కడ రూ. 5, రూ. 10కి ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఏకంగా 1000 పాయింట్ల దాకా ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. అరౌండ్ ఆహ్, 24,600, 700 దగ్గర మొదలైన బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అరౌండ్ 54,500 ఆ రేంజ్ దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అక్కడ కన్సాలిడేట్ అవుతూ మెల్లగా కిందకొచ్చింది. మళ్ళీ ఆటోమేటిక్‌గా అదే అక్కడ కన్సాలిడేట్ అవుతూ మెల్లగా పైకి వెళ్ళింది. అక్కడ ఆగలేక మరలా అది కిందకైతే వచ్చేసిందని ఇక్కడ తెలుస్తోంది. నాకు తెలిసినటువంటి సమాచారం. సో, ఇది ఇవాల్టి మార్కెట్‌లో జరిగినటువంటి పరిస్థితి. సో, ఇకపోతే ఈ రోజున పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయిన కెనరా, ఎస్‌బీఐ, యూబీఐ సో, ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా కాస్త మెల్లమెల్లగా ఆహ్, ప్రాఫిట్ బుకింగ్‌కి గురయ్యాయని నేనైతే చెప్పుకుంటున్నాను. సారీ, ప్రాఫిట్ బుకింగ్ కాదండి. ఇవాళ కాస్త అప్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే అరౌండ్ ప్రతీదీ కూడా 3% అప్ ట్రెండ్‌లో నేను ఒక సందర్భంలో చూసాను. బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాంకింగ్ సెక్టార్ అంతా కాస్త గ్రీన్ సెక్టార్‌లో గ్రీన్ మార్క్‌లోనే చూపించిందండి పొద్దున పూట ఒకసారి నేను అబ్జర్వ్ చేసినప్పుడు. సో, ఓవరాల్‌గా బ్యాంక్ నిఫ్టీలో మిక్స్డ్ కంటెంట్ అనేది ఈరోజు నడిచింది. ఆహ్, ఇకపోతే ఈరోజు మనము అంటే మనం తెలుసుకోవాల్సిన ఒక స్క్రిప్ట్ ఏంటంటే, కంటైనర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిలో 500లో ట్రేడ్ అవుతుందండి. ఇది ఇక్కడ గనక మీరు బై చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో 600 దాకా వెళ్ళగలిగే ఛాన్స్ అయితే ఉంది. రూ. 395ని టార్గెట్ స్టాప్ లాస్‌గా పెట్టుకొని 600 రూపీస్‌ని టార్గెట్‌గా పెట్టుకొని మీరిక్కడ బై చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. షార్ట్ టర్మ్‌లో వస్తుందా అంటే రాదండి. కొంచెం అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్ మీద గనక మీరు పెట్టుకోగలిగితే చాలా బావుంటుంది. ఇది పెద్ద తీసేసే స్క్రిప్ట్ కాదండి. కంటైనర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి
ఇండియా మొత్తం మీద మంచి బిజినెస్సే ఉంది. సో, ఈ కంటైనర్స్‌ని లోడ్ చేసి షిప్పుల్లో కూడా వీళ్ళు ఇతర దేశాలకి ఎక్స్‌పోర్ట్స్ కోసం పంపిస్తూ ఉంటారు. అంటే వే వీళ్ళు ఏం చేస్తారంటే లాజిస్టిక్స్‌లో వీళ్ళున్నారనమాట. అంటే ఈ ఏవైనా కొన్ని వస్తువులు ప్రజా వాడుకలో ఉన్నటువంటి ఏదైనా కొన్ని వస్తువులను తీసుకొని పెద్ద పెద్ద కంటైనర్స్‌లో లోడ్ చేసి ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో కూడా వీళ్ళు ఉన్నారనమాట. అంటే ఈవెన్ నేపాల్ గానీ, లేకపోతే భూటాను, సో, అదేవిధంగా పక్క దేశాలైనటువంటి ఆహ్, నాగాలాండు, నాగాలాండ్ గాదు. సమ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా! భూటాను, నేపాలు, సో, ఇలాంటి కంట్రీస్‌కి వీళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కంటైనర్స్‌ని షిప్పుల్లో లోడ్ చేసి అంటే కంటైనర్‌ని లోడ్ చేసి షిప్పుల్లోకి ఎక్కించి అలా పంపించేస్తూ ఉంటారు. సో, ఆహ్, తద్వారా వీళ్ళకి బిజినెస్ అనేది బానే నడుస్తోంది. సో, కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా మనం ప్రోత్సహించక తప్పదని నా ఉద్దేశం అండి. సో, అందులో భాగంగా ఈరోజు ఒక ఐటీ సెక్టార్‌కి సంబంధించినటువంటి విప్రో గురించి మాట్లాడుకుందాం సార్. ఐటీ సెక్టార్‌లో ఉన్నటువంటి విప్రో ఏంటంటే ఆహ్, స్టాక్ ప్రైస్ అనేది చాలా వరకు కింద పడిపోయి ఉంది. సో, దీన్ని మనం ఇప్పుడు గనక అక్యుములేట్ చేసుకోగలిగితే అరౌండ్ న్యూ ఇన్వెస్ట్‌మెంట్ అయినా స్టార్ట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేషన్ అనేది ఉంటుందండి. ఆహ్, వ అరౌండ్ బిలో 200లో ఆర్ 220 రూపీస్‌లో ఆ రేంజ్‌లో నడుస్తుంది. బిలో 220 రూపీస్ ఏసుకుందామండి. ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు వేగంగా పెరుగుతోంది. పడుతున్నప్పుడు మెల్లమెల్లగా పడుతోంది కాబట్టి 190-220 ఈ మధ్యలోనే కొంతకాలం దాకా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందండి. సో, కాబట్టి ఎప్పుడైతే 200 బిలో ఉంటుందో ఆ రోజు మనం స్టాక్ అనేది బై చేసుకొని తర్వాత మెల్లమెల్లగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళిచ్చే డివిడెండ్స్ కానీ, బైబ్యాక్ ఆప్షన్స్ కానీ, రైట్ ఇష్యూస్ కానీ, బోనస్‌లు గానీ, స్ప్లిట్ కానీ అంటే ఒక కంపెనీ షేర్ హోల్డర్స్‌కి ఏమేం చేయాలో అన్నీ చేస్తుందనమాట. ఎవ్వరు ఇవ్వలేరు. వీళ్ళిచ్చేంత వెల్త్ క్రియేషన్ అనేది ఏ కంపెనీ ఇవ్వలేదు. సో, ఆహ్, షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇది ఒక అదృష్టంగా భావించాలి. కింద పడుతోంది, పర్వాలేదు ఇది కిందనే నడుస్తుందనంటే షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఒక అదృష్టంగా భావించి ఇట్లాంటి వాటిని కొనుక్కోవాలి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా మంచి వెల్త్ క్రియేషన్ స్టాక్స్ అనమాట. సో, ఇట్లాంటి వాటిని మనము కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మనము ఎంతో కొంత మనం పెట్టినటువంటి పెట్టుబడికి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో, ఈ రోజున నేను మీతో డీప్ అనాలిసిస్ చేయాలనుకుందేంటంటే డీమార్ట్ షేర్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. డీమార్ట్ కంపెనీ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఒక ఆహ్, మంచి సూపర్ బజార్ స్టోర్స్ అన్నీ నిర్వహిస్తూ ఉంటుంది ఇండియాలో. దగ్గర దగ్గర కొన్ని వందల స్టోర్‌లే వీళ్ళకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో వీళ్ళు క్విక్ షెల్ఫ్ క్లీన్ సిస్టమ్ అనేది పాటిస్తూ ఉంటారు. క్విక్ షెల్ఫ్ క్లీన్ సిస్టమ్ అంటే వీళ్ళు ఏదన్నా ఒక ఐటెమ్ తీసుకొచ్చి వాళ్ళ స్టాల్‌లో పెట్టారనుకోండి, ఆటోమేటిక్‌గా క్విక్ టైమ్‌లో, షార్ట్ టర్మ్‌లో వీళ్ళ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళే పెట్టారు. పచ్చళ్ళు చూస్తే ఈరోజు చూసిన పచ్చడి రేపు అక్కడ ఉండదు. మళ్ళీ ఎప్పటికో గాని ఆ పచ్చడనేది ఆ స్టాల్‌లోకి రాదు. సో, అదేవిధంగా రైస్ ప్యాకెట్స్ కానీ, సో, ఈవెన్ గుండు సూది నుంచి కట్టుకునే బట్టల వరకు డీమార్ట్‌లో దొరుకుతాయన్నమాట. సో, దీనివల్ల ఏంటి ఈ కంపెనీకి మంచి లాభాలొస్తాయి. మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అమ్మకాలు పెరగడం ద్వారా వీళ్ళు ఇన్‌కమ్ టాక్స్ కూడా గవర్నమెంట్‌కి చెల్లించడం జరుగుతుంది. భారీ అమ్మకాలు, భారీ లాభాలు, భారీ ట్యాక్సులనమాట.
అయితే ఇయర్ ఇయర్ అనేది గ్రోత్ అనేది ఉండనే ఉందండి ఈ స్టాక్ షేర్ హోల్డర్స్‌కి. ఖచ్చితమైనటువంటి గ్రోత్ కావాలి. షార్ట్ టర్మ్‌లో కాకపోయినా లాంగ్ టర్మ్‌లోనైనా సరే మంచి గ్రోత్ కావాలి అని అనుకునే వాళ్ళు డీమార్ట్ షేర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు స్టోర్స్ అన్నీ మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆహ్, ఇట్లాంటి వాటిని మనము పట్టుకోగలిగితే ఒక వెల్త్ క్రియేటర్స్‌గా మనం ఉంటాం ఎప్పుడూ కూడాను. సో, బీఎస్‌ఈ గాని బీఎస్‌ఈ అయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించుకుంటూ పైకి వెళ్తోంది. కంపెనీ గ్రోత్ ఉన్నా లేకపోయినా స్టాక్ హోల్డర్స్ మాత్రం ఇందులో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇందులో నష్టాలొచ్చేటువంటి కంపెనీ కాదిది. ఎలాగంటే ఇది షేర్ హోల్డర్స్‌కి ఎలా లాభాలిస్తుందంటే ఇది డీమ్యాట్ అకౌంట్స్ తయారు చేసే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసే ఒక బ్రోకింగ్ కంపెనీ అనమాట. సో, వీళ్ళు ఎవరు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసినా కూడా వీళ్ళకి లాభాలొస్తూనే ఉంటాయి. షేర్ హోల్డర్స్ ఇంట్రాడే పద్ధతిలో ట్రేడ్ చేస్తున్నన్ని రోజులు వీళ్ళకి లాభాలొస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి లాభాలు మాత్రమే సంపాదించి పెట్టే కంపెనీ అన్నమాట అండి ఇది. సో, బీఎస్‌ఈకి నష్టాలొచ్చినటువంటి సందర్భాలు ఏవీ లేవు. కాబట్టి మార్కెట్లు ఆహ్, అన్ ఆహ్, అన్ అందరికీ కాదు కొందరికే లాభాలిస్తాయి అనే మాట ఏదైనా ఒకటి ఉంది అంటే ఇలాంటి స్టాక్సేనండి. సో, ఇట్లాంటి స్టాక్స్‌ని మనము ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి. సో, ఎప్పుడైనా సరే మనము స్టాక్స్ కొనడం గొప్ప విషయం గాదు. ఎట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో ఆలోచించి ఆహ్, బాగా దీని మీద రీసెర్చ్ అనాలిసిస్ చేసి స్టాక్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది గొప్ప విషయం అండి. సో, కాబట్టి ఇట్లాంటి వాటిని మనము మన ఇన్వెస్ట్‌మెంట్ రేడార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రాడార్‌లో పెట్టుకోవాలి. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా నష్టపోరు. కాబట్టి ఖచ్చితమైనటువంటి లాభాలు గనక మనకు రావాలి అని అనుకుంటే, ఇలాంటి మంచి మంచి స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.